ప్రజలారా, మా రోజక్క మళ్ళీ వచ్చేసినది. ఏదో మాట్లాడి తెలుసా మీకా? రోజక్క ఏదో మాట్లాడుతా ఉండవు. ఏం మాట్లాడుతా ఉండవు ఏంటి? నిన్న తిరుపతి జరిగిన సంఘటన గురించి ప్రభుత్వం అస్సలు ఇది ఇదని ఏదో మాట్లాడుతా ఉండవు కదా. ప్రభుత్వం తప్పు అని అంటున్నావు కదా. ఓమే అక్క, నువ్వు ప్రభుత్వం అంతకుముందు మీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిరుపతికి వచ్చి ఉంటావు? నువ్వు ఇన్నిసార్లు వచ్చి ఉంటావేమో కదా. అందరి దగ్గర దుడ్లు తీసుకొని దర్శనాన్ని తోలిపోతాయి కదా. అప్పుడు కనిపించలేదు నీక? ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు ఈ టోకెన్స్ వల్ల. ఏమన్నా అపాయం జరగద్దు అప్పుడు తెలియదు నీక? అదే తెలియదు నీక. ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి వేసుకుంటూ వచ్చావు. ఇంకో విషయం చెప్పనా నీక? దేవుడి దృష్టిలో అందరు సమానులే. చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి. మేము నలుగురికి ఉపయోగపడే విధంగా రాజకీయం చేయాలా? ఇలా చెప్తే ఏడమే నువ్వు గెలిచేది. మళ్ళీ నెక్స్ట్ ఏడ గెలుస్తూ ఇలా మాట్లాడి శవ రాజకీయం చేస్తే ఏడ గెలుస్తువు? గెలవు కదా. నేను చెప్తున్న సలహా తీసుకో, మంచిగా మాట్లాడు, నలుగురికి ఉపయోగపడేగా మాట్లాడితే బాగుంటది. నీకు ఇంకో విషయం చెప్పనా? అప్పుడు మీ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 మంది చిన్నారులు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినారు కదా. అప్పుడు ఏళ్ళ మాట్లాడలేదు నువ్వా? నోట్లో మాటలు రాలా నీక? 11 మంది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల సరిపోయారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇప్పుడు ఊరికి ఒక మిస్టేక్ జరిగిందనే ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చేసిన మైక్ ఒకటి తీసుకునే భలే మాట్లాడుతూమే. ఈ పప్పులు నా దగ్గర ఉడగవు. వినడానికి విల్లింగ్ ఉంటే భారతంలో కృష్ణురాజుడికి ఎంత చెప్పిండంట అట్లా ఉంది. నువ్వు చెప్పేదే. పోయేసిరా, టీ కాఫీ తాగేసిరా, తర్వాత చూసుకుందాం. ఉంటా.